అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు ఇదేందో కాదు 2014 నుంచి 2019 ఒకసారి చూసుకుంటే ఈ పథకాలకన్నీ తిరోగాలు ఇచ్చిన వాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడికి ఏ కోశాన లేదు. కేవలం ఓట్ల కోసం ఓట్ల ముందర అబద్ధాలు చెప్పడం తప్ప అమలు కానీ హామీలను గురించి మాట్లాడడం మేమంతా కూడా మనం ఎలక్షన్ల ముందర చూడడం జరిగింది. సూపర్ 6 సూపర్ 7 పెట్టి మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్కటికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇళ్ళ దగ్గరికి పోయి ఇంకా వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది. అదే ఆడపిల్లలు కనుక నీకు 1,500 నీకు 1,500 సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తం అందరికి కూడా ఎవరికి ఏం కనపడితే అవన్నీ కూడా మేము మొత్తం జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మీకు ఇస్తాము, మీరు మాకు ఓటేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా దాంతోపాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పిన దానికంటే లోకల్గా ఉండే తెలుగుదేశం నాయకులు మాత్రం ఇంకొక 2 అడుగులు ముందుకేసి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి ఇద్దో మా మేనిఫెస్టో, మేము ఇవి రాకపోతే బాబు షూరిటీ బాబు గ్యారంటీ ఇవన్నీ పెట్టి పాంప్లెట్ పెట్టి మనలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి ఇవన్నీ కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇచ్చే బాధ్యత, ఇకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి, మీరు నిలదీసి అడగమని చెప్పిన తెలుగుదేశం నాయకులందరూ కూడా 10 నెలలు అయిపోయినా కూడా ఈరోజు ఒక్కసారి చూసుకుంటే ఎందుకు ఎక్కడ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరం మార్చికి ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజుకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు దగ్గర అంతకుముందు 3,000 పైన వసతి దీవెన కింద 1,000 కోట్లు అంత మొత్తం 4,000 అయితే ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల్సినది మొత్తం 8,000 దగ్గర రమారమి 8,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా దాని గురించి మాట్లాడేదో ఊరికే ఇది ఇచ్చినాము కళ్ళ నీళ్ళు దుర్చనికి మాట్లాడే మాటలు మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా కేవలం ప్రజలను మోసం చేయడానికి తప్ప ఏ మాత్రం కూడా చేయని పరిస్థితి.